హాయ్ ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్న గాజు సీసాలు అయితే బాగున్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట చూడగానే. అందుకని ఒక 4 అయితే తీసుకున్నాను అనమాట. మనకి ఏమన్నా స్పైసెస్ అట్లా వేసుకోవడానికి బాగుంటాయి. మనకి కనిపిస్తే కూడా వేరే స్టీలు ప్లాస్టిక్ వాటిట్లో పెట్టామనుకోండి ఎందులో ఏమున్నాయి అనేది చూడటానికి అయితే మనం అన్ని మూతలు తీసి అయితే చూడాలి. ఇట్లా విజిబుల్గా ఉన్న వాటిలో అయితే ఏంటంటే ఈజీగా కనిపిస్తాయన్నమాట. కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది అనమాట. 19 రూపీసే పడింది. అందుకనే 4 అయితే తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకెప్పుడు అయితే డీమార్ట్కి వెళ్ళి సరుకులు అయితే తీసుకొస్తాం కదా. ఈసారి అయితే రిలయన్స్ స్మార్ట్ బజార్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే కొన్నే కదా సరుకులు, ఇంక ఇక్కడ తీసుకొద్దాంలే అని చెప్పేసి డీమార్ట్కి వెళ్ళామనుకోండి, బిల్లు దగ్గరే మనకు హాఫ్ అన్ అవర్ టైం అయితే వేస్ట్ అయిపోతుంది. ఇంకా నాది కూడా టైం లేదని చెప్పి మేము ఈవినింగ్ 7 తర్వాత అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడైతే తక్కువ మంది ఉంటారులే అని. కాకపోతే ఏంటంటే ఫస్ట్లో అయితే రిలయన్స్ స్మార్ట్ బజార్లో తక్కువ మందే ఉండేవాళ్ళు. ఇప్పుడైతే రిలయన్స్ స్మార్ట్ బజార్లో కూడా ఆఫర్స్ బాగా పెడుతున్నారనమాట. అందుకని ఇక్కడ కూడా క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. మేము అంతకుముందు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడైతే అసలు వేటి మీద అసలు ఆఫర్స్ కానీ ఏమి ఉండేవి కాదనమాట. వాటి మీద ఉన్న ప్రైస్కి 1 రూపీ కూడా తగ్గించే వాళ్ళు కాదు. ఇప్పుడైతే అక్కడ కూడా బై 1 గెట్ 1 ఆఫర్స్, అలాగే ప్రొడక్ట్స్ మీద అన్నిటి మీద ఎంతో కొంత పర్సంటేజ్ అయితే పెడుతున్నారు. అలాగే మనం చేసిన బిల్ అమౌంట్కి అయితే ఆనియన్స్, పంచదార అలాంటివి అయితే తక్కువ కాస్ట్కి అయితే ఇస్తున్నారు. మేము చేసిన బిల్లుకి అయితే ఆనియన్స్ 2 కేజెస్ అయితే వచ్చాయి. ఒక కేజీ వచ్చేసి 9 రూపీస్ పడింది. 2000 అబోవ్ చేసిన వాళ్ళకైతే పంచదార అయితే 9 రూపీస్కి ఇస్తున్నారంటే కొంచెం ఇలాంటివి ఆఫర్స్ ఉన్నప్పుడు తెచ్చుకుంటే మనకు కూడా మనీ అయితే సేవ్ అవుతాయి కదా. ఉల్లిపాయలు ఎటు మనం ఇంట్లోకి రెగ్యులర్గానే వాడుతూ ఉంటాము. ఇంకా సరుకులు కూడా ఎక్కువ ఏం తీసుకురాలేదు, ఇంట్లో ఆల్రెడీ కొన్ని ఉన్నాయని. ఇవైతే ఈసారి రిలయన్స్లో తీసుకొచ్చిన సరుకులు.